నేను డాక్టర్‌గా ఎన్నో పేషెంట్‌లు చూసానండి. ఎన్నో కథలు విన్నాను. కానీ ఒక 70 సంవత్సరాల అంకుల్ చెప్పిన మాటలు మాత్రం నా గుండెల్లో ఇప్పటికి మారుమోగుతూనే ఉన్నాయండి. షుగర్ కోసం నన్ను చూడటానికి ప్రతి 3 నెలలకి ఒకసారి వచ్చేవారండి. ప్రతిసారి అదే చిరునవ్వు, అదే మాట. డాక్టర్ గారు, నాకు ఈ షుగర్ వ్యాధి ఇచ్చిన దేవుణ్ణి నేను రోజు ధన్యవాదాలు చెప్తుంటాను. ఆ మాట విన్న ప్రతిసారి నేను ఆశ్చర్యపోయేవాడినండి. ఒకరోజు అదుపు చేసుకోలేక అడిగానండి. అంకుల్, అందరూ షుగర్ అంటే భయపడుతుంటారు. మీరు మాత్రం దాన్ని ఆశీర్వాదం అంటారు. ఎందుకండి? అంకుల్ కళ్ళల్లో జీవితం చూసిన వెలుగు, పెదవులపై ఒక శాంతమైన నవ్వు. తర్వాత ఆయన చెప్పిన మాటలు లోపల లోపల నన్ను బాగా కదిలించాయండి. డాక్టర్ గారు, చాలా మందికి నొప్పితో కేకలు పెట్టే రోగాలొస్తాయి. కానీ దేవుడు నాకు నొప్పి లేని వ్యాధినిచ్చాడు. ఇదే కృతజ్ఞతకు మొదటి కారణం. చాలా రోగాలకు మందు కనిపెట్టలేదు. కానీ నా వ్యాధికి మందుంది. ఇది రెండో వరం. ఈ వ్యాధి వల్ల నేనొక మంచి వైద్యుడిని, మీలాంటి మనసున్న డాక్టర్‌ని కలిసాను. ఇది దేవుడు నాకిచ్చిన మూడో కానుక. ప్రతి 3 నెలలకు నేను రక్త పరీక్షలు చేయించుకుంటాను. నా శరీరాన్ని చూసుకుంటాను. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. షుగర్ లేకపోతే నేను ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకునేవాడిని కాదు. ఇది దేవుడు నన్ను శ్రమ లేకుండా క్రమశిక్షణలో పెట్టిన నాలుగో వరం. అత్యంత ముఖ్యంగా